Hi friends, welcome to the movie review of Robin Hood acted by Nitin and Srileela. అయితే మూవీ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమా విషయానికి వచ్చేసరికి ఏదైతే వీళ్ళు రాబిన్ హుడ్ అని టైటిల్ని ఏదైతే పెట్టుకున్నారో వీళ్ళు జస్టిఫై చేస్తూనే స్టార్టింగ్ సీన్ మనకి చూపిస్తూ ఉంటారు. రాబిన్ హుడ్ ఏంటి క్యారెక్టర్ ఏం ఉండబోతుంది అనే విషయాన్ని అయితే మనకి స్టార్టింగ్ ఒక 15 minutes ఆఫ్ ద మూవీలోనైతే మనకి అర్థమైపోతుంది. అయితే టెంప్లెట్ వచ్చేసరికి బాగా కొత్త టెంప్లెట్, బాగా ఎగ్జైటింగ్ ఇచ్చే టెంప్లెట్ అయితే కాదు. మనం గత సినిమాల్లో చూసినటువంటి టెంప్లెట్ అయినప్పటికీ కూడా నితిన్ గత సినిమాల్లో ఎప్పుడూ చేయనటువంటి ఒక క్యారెక్టర్ అనే చెప్పాలి. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక కామెడీ సీన్స్ తోటి, అందులోనూ ఫస్ట్ 20 minutes, హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ ఒక రేంజ్లో నడుస్తూ ఉంటుంది. ఈ హీరోకి అలాగే పోలీస్ ఆఫీసర్కి మధ్య, రాబిన్ హుడ్ క్యారెక్టర్కి మధ్య నడిచేటువంటి సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయని చెప్పాలి. అయితే మనం గతంలో ముందు చెప్పినట్టుగా గతంలో చూసినటువంటి సినిమాల్లో టెంప్లెట్స్ ఇలా ఉన్నప్పటికీ కూడా కొంచెం డిఫరెంట్గానే ట్రై చేశాడని చెప్పాలి వెంకీ కుడుమల. అలాగే విలన్ క్యారెక్టరైజేషన్ కూడా ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ చూపిస్తూ ఉంటారు. అది కూడా వెంకీ కుడుమల యొక్క టెంప్లెట్ ఒకటి ఉంటుంది. గత సినిమాల్లో మనం చూస్తే, చలో ఇటువంటి సినిమాలో చూస్తే ఆ కైండ్ ఆఫ్ టెంప్లెట్ని తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా డీసెంట్గా కామెడీ, అక్కడక్కడ కొంచెం ఫ్లాట్ అయినప్పటికీ కూడా శ్రీలీల, నితిన్ వీళ్ళ మధ్యన కొంచెం కామెడీ. మనకి ఎన్టీఆర్ బాద్షా సినిమాలో కాజల్ అండ్ ఎన్టీఆర్కి మధ్యన ఉన్నటువంటి సన్నివేశాలు గుర్తుకొస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరికి మధ్యన ఉన్నటువంటి కొన్ని సీన్స్ని అయితే మనకి అనిపించినట్టు నాకైతే అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగ ఒక డీసెంట్ కామెడీ తోటి నీట్ అండ్ కూల్గా అయితే రన్ అవుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వీళ్ళు ఒక ఏదైతే స్టోరీని చెప్పారో దాన్ని తీసుకువెళ్ళే విధానంలో కొంచెం అక్కడక్కడ అప్స్ అండ్ డౌన్స్ అయితే వచ్చినాయని చెప్పాలి. హీరోని మరీ ఓవర్గా చూపించినట్టు ఉంది కొన్ని చోట్ల. అలాగే నితిన్ డైలాగ్ డెలివరీ కూడా అక్కడక్కడ తనే చెప్పాడా, డబ్బింగ్ ఎవరైనా చెప్పారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల సీజీ ఎఫెక్ట్స్ అయితే అంతగా బాగాలేదు. సెకండ్ హాఫ్ సంగతి ఎలా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం డల్ అయినప్పటికీ కూడా ప్రీ క్లైమాక్స్ ఆఫ్ ద మూవీని వీళ్ళు జస్టిఫికేషన్ అయితే చేశారు. ఫస్ట్ నుంచి తీసుకొచ్చినటువంటి సీన్స్ కానీ, మధ్యలో వచ్చేటటువంటి క్యారెక్టర్స్ కనెక్షన్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా ప్రీ క్లైమాక్స్కి అయితే తీసుకొచ్చారు. ఒక మంచి పాయింట్ మీద అయితే సినిమా తీశారని మనకి అనిపిస్తుంది. యాజ్ యూజువల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి మనకి ఏదైతే మనం ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటామో ఒక క్యారెక్టర్ ఉందని చెప్పేసి ది మోస్ట్ అవైటింగ్గా అనాలా ఏమనాలో తెలీదు. సో మనం ఇప్పటివరకు సినిమాలో చూడాలనుకునేటువంటి ఒక క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ని అయితే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మూవీ ఒక 2 minutes 3 minutes ఉన్నప్పటికీ తీసుకొచ్చారు. కొంచెం ఫన్ ఎలిమెంట్ని యాడ్ చేస్తూ, అలాగే సీరియస్నెస్గా ఎంత సీరియస్ కిల్లర్ అనేటటువంటిది ఒక 2-3 minutesలో పెద్దగా ఎక్కువ డైలాగ్స్ లేకుండా సింపుల్గానే డేవిడ్ వార్నర్ సీన్స్ని అయితే మనకి క్లోజ్ చేశారని చెప్పాలి. ఓవరాల్గా సినిమా డీసెంట్గా ఉంది. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి శ్రీలీలను అయితే ఎందుకు శ్రీలీల కోసం సీన్స్ రాస్తున్నారా, శ్రీలీల పెట్టుకోవడం కోసం సీన్లు రాస్తున్నారా అయితే అర్థం కావట్లేదు. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కానీ, అలాగే వెన్నెల కిషోర్ ఫన్ కూడా చాలా వర్కౌట్ అయిందనే చెప్పాలి. మిగతా యాక్సెప్ట్కి వచ్చేసరికి సాంగ్స్ బలవంతంగా ఇందులో పెట్టినట్టయితే మనకు అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక ఐటెం సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ ఎక్కడ కూడా ఇక్కడ అవసరమా అని అనిపించినట్టయితే మనకు ఉండదు. సాంగ్ లేకపోయినా కూడా సినిమా రన్ అయిపోవచ్చు అన్న ఫీల్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ అయితే అదేదో గోల్డ్ మెడల్ అని ఇంకా రకరకాల బ్రాండ్స్కి సంబంధించినటువంటి ఒక పాట పెట్టారండి. ఆ పాట ఎందుకు పెట్టారో ఆ మ్యూజిక్కి కానీ, ఆ పాటకి కానీ, ఆ లిరిక్స్కి కానీ ఎక్కడ కనెక్టివిటీ దొరకదు. వాళ్ళు స్పాన్సర్ చేశారని వీళ్ళు పెట్టారా, లేకపోతే వీళ్ళు తీసుకున్న వాళ్ళు స్పాన్సర్షిప్ అడిగారో తెలీదు. సో ఆ పాట అయితే చాలా అసహ్యంగా ఉందని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేసరికి ఓకే, జీవి ప్రకాష్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ రేంజ్ ఆఫ్ మ్యూజిక్ అయితే నాకైతే అనిపించలేదు. ఓకే సాంగ్స్ అయితే మళ్ళీ వినే సాంగ్స్ అయితే ఎక్కడ కూడా లేవు. ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేసరికి సినిమా అయితే బాగానే ఉంది. 1 time వాచ్ తప్పకుండా చూడొచ్చు, థియేటర్స్కి వెళ్ళే చూడొచ్చు సినిమాని. ఎక్కడ తప్పుడుగా అయితే లేదు, కానీ కొత్త టెంప్లెట్ అయితే కాదు. ఎగ్జైట్మెంట్ అయిపోయి చూసి అబ్బాయి ఏముందరా అనే సీన్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సీన్స్ అయితే ఏమీ లేవు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రాబిన్ హుడ్, నితిన్ నటించినటువంటి ఈ వారం రిలీజ్ అయిన రాబిన్ హుడ్ మూవీ అయితే ఎలా ఉంది. సో మీరు ఇప్పటివరకు ఆల్రెడీ సినిమాని చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.